1,18,000 కోట్లు నువ్వు ఎలా చెప్పకుండా అప్పులు తీసుకొని ప్రజలకి నువ్వు ఎందుకు చెప్పలేదు? కాగ్ ఈ ప్రశ్న నిన్ను ఎందుకు అడిగింది? నువ్వు నీ మంత్రివర్గం దీనికి రేపు సమాధానం చెప్పాలి. మీ అందరికీ ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. కాగ్ చెప్పిన రెండో పాయింట్, ఆంధ్రప్రదేశ్ జగన్ విను, బాగా చెవులు రిక్కించి విను జగన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 22,504 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4,754 కోట్లు అప్పు తీసుకున్నాం. ఇది ఎక్కడా కూడా బడ్జెట్లో చూపించలా, ఎక్కడా కూడా చూపించలా బడ్జెట్లో. నిజంగా రాష్ట్రాభివృద్ధికే నువ్వు 22,504 కోట్లు తీసుకుంటే ఎవరికి ఖర్చు పెట్టావు? ఎవరన్నా విద్యార్థులకు ఇచ్చావా? ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇచ్చావా? వసతి దీవెనకి ఇచ్చావా? ఉపాధి అవకాశాలు కల్పించావా? ఉపాధి అవకాశాలు కల్పించారా? లేవు. మీరే విద్యార్థులు కదా, మీరు నిజంగా రుణం తీసుకోవాలి కాలేజ్ ఎడ్యుకేషన్కి అంటే ప్రభుత్వాలు మేము కాలేజీలు మేము ఏమడిగితే నీ కోర్స్ సర్టిఫికేట్ చూపించాలి, ఏ కాలేజీలో చెప్తున్నావు చూపించాలి. అలాగే ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక కార్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. కారు అంటే నువ్వు ఓకే ఇస్తాను, పేపర్లు పెట్టు, ఇంత పేపర్ వర్క్ ఉంటుంది, ప్రూఫ్లు ఉంటాయి. అలాగే ఒక స్టార్ట్ అయితే ఆ బిజినెస్ యాక్టివిటీ చూపించాలి. అంటే రుణం ఇవ్వాలంటే ఇన్ని చెయ్యాలి. మరి ఎక్కడా కూడా ఏ క్లారిటీ లేకుండా 22,504 కోట్లు ఎవరికి చూపించలేదు. ఇది కాగ్, ఇది కూడా తప్పు పట్టింది. నువ్వేం చేస్తున్నావు డబ్బుతోటి, ఎటువైపు వెళ్తుంది అని. రోడ్లు ఉన్నాయా మనకి? రోడ్లు సరిగ్గా ఉన్నాయి మీరు చెప్పండి. మరి రోడ్లు దేనికి? ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4,754 కోట్లు అప్పు తీసుకున్నాం. ఈ డబ్బులకి లెక్కలేదు, ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు. దీనికి కూడా జగన్ నువ్వు నీ మంత్రివర్గం రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. కాగ్ చెప్పిన మూడో పాయింట్, 21-22 ఆర్థిక సంవత్సరానికి వితౌట్ అబ్టైనింగ్ అప్రూవల్ ఆఫ్ స్టేట్ ట్రెషరీ అనుమతి లేకుండా 11,237 కోట్ల రూపాయలకి 2 లక్షల అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అని చేశారు. దీనికి సంబంధించిన సరైన పత్రాలు కానీ బిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమీ లేవు అని కాగ్ చెప్పింది. ఇది మూడో పాయింట్. అంటే మనకు అన్నీ అడుగుతారే, మీరు హాస్టల్స్కి మీరు